డూడల్ కివీ కోసం నేను మ్యాట్రెస్ బెడ్ ఏదో చేయించాలనుకున్నాను కార్కి. అది రెడీ అయిపోయింది. జస్ట్ ఒక అరగంట ముందే నాకు కాల్ వచ్చింది, మీ మ్యాట్రెస్ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు అన్నారు. సో మ్యాట్రెస్ కరెక్ట్గా ఇది బాగానే ఉంది. ఇది ఒకసారి కార్లో పెట్టి చూద్దాం, సెట్ అయిపోతే బాగుంటుంది. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎక్సైట్మెంట్ దేనికంటే డూడల్ కివీ కోసం నేను మ్యాట్రెస్ బెడ్ ఏదో చేయించాలనుకున్నాను కార్కి. అది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అదే నేను బయలుదేరాను. డూడల్ కూడా ఎక్కడే ఉన్నాడు. డూడల్ కమ్మా, మేమిద్దరం కలిసి వెళ్తున్నాం వీడి మ్యాట్రెస్ తీసుకోవడానికి కార్ కోసం. సో ఇప్పుడు వెళ్తున్నాను విజయవాడ మ్యాట్రెస్ తీసుకోవడానికి. వీళ్ళది బెడ్ అంటే మ్యాట్రెస్ అంటే బెడ్ ఇక్కడ వెనకాల వచ్చేస్తుంది. ఫిట్ అయిపోతే ఐ హోప్ లక్కీలీ ఫిట్ అయిపోవాలి. ఫింగర్స్ క్రాస్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అది ప్రాపర్గా సెట్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడైనా డూడల్ని కివీని నేను కార్లో తిప్పాలన్నా తీసుకెళ్ళాలన్నా సరే చక్కగా ఈజీగా వాళ్ళు పడుకోవచ్చు, అంటే కంఫర్టబుల్లీ కూర్చోవచ్చు చెప్పాలంటే. సో ఆ కంఫర్టబుల్గా కూర్చోడానికి నేను చేపించాను సెట్టింగ్. ఒకసారి వెళ్దాం, చూద్దాం ఎగ్జాక్ట్గా ఎలా ఉందో. అయినా ఇప్పుడు టైం కూడా లేట్ అయిపోయింది చాలా. షాప్ క్లోజ్ చేసే టైం అయిపోయింది. జస్ట్ ఒక అరగంట ముందే నాకు కాల్ వచ్చింది, ఏమండి మీ మ్యాట్రెస్ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు అన్నారు. అయితే నేను త్వరగా ఫాస్ట్గా రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. ఇప్పుడు వెళ్దాం, చూద్దాం ఇప్పుడు మనకి మ్యాట్రెస్ ఎలా ఉంటుందో ఏంటనేది. డూడల్ గాడు వెనకాల కూర్చోకుండా ముందు కూర్చుంటాను అంటున్నాడు, కానీ నేను అలౌ చేయట్లేదు. ప్రస్తుతం వాడి వెనకాల చూస్తున్నాడు. వాడి వెనకాల చూసి ఏం చేస్తున్నాడు మరి నాకు అర్థం కావట్లేదు. డూడల్, యు ఆర్ ఆల్సో ఎక్సైటెడ్? నువ్వు ఎక్సైటెడా నీ బెడ్ కోసం? వెనకాల ఇప్పుడు నువ్వు హాయిగా కూర్చోవచ్చు ఒక్కసారి సెట్ అయిపోతే. అవునా, ఫుల్ ఎక్సైటెడా? నీకు వెనకాల కాదు ముందు కూర్చోాలని ఉందా? ముందు వచ్చి కూర్చుంటావా? అండ్ ఇక్కడ విజయవాడలో వచ్చాను. బందర్ రోడ్లో ఎక్కగానే ఇక్కడ చూస్తే పోలీస్ చెకింగ్ చేస్తున్నారు. మందు తాగేస్తున్నారా లేదా చెకింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని చెకింగ్ చేస్తున్నారు ఇలాగా. ఊదనా? ఊదమన్నారు, ఊదాను. ఏం రాలేదు అక్కడ. బాగుంది. ఇలాగా వీళ్ళేమో చెకింగ్ చేస్తున్నారు. సో ఇదేంటి మన అందరి సేఫ్టీ కోసమే. బాగుంది. సో దారిలో నాకు అలాగే ఇప్పుడు సన్నీ కనిపించాడు. సన్నీ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలిసి తర్వాత బయలుదేరుతాం. सन्नी भाई कैसा है? बढ़िया बढ़िया. तू कैसा? देख डूडल तेरे को मिस कर रहा है. ए डूडल, हाय डूडल फ्रेंड. डूडल सन्नी फ्रेंड. ఈడు సంతోషపడుతున్నాడు. आया. अरे 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 डूडल इतना बड़ा हो गया है. हाँ डूडल. डूडल सन्नी फ्रेंड. डूडल सन्नी फ्रेंड. डूडल आजा, आया मेरे दुकान में आजा. ఎలా చూస్తున్నాడు. బిస్కెట్ लेके आओ तेरे लिए. स्पीक डूडल स्पीक. ए डूडल स्पीक. डूडल स्पीक. डर लग रहा है, ऐसे मत कर डूडल. डूडल स्पीक. डूडल नहीं 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 स्पीक. डर लग रहा है. సో గైస్ ఫైనల్లీ నేను షాప్కి వచ్చేసాను. అండ్ నా మ్యాట్రెస్ ఏది? ఓ మై గాడ్, నా మ్యాట్రెస్ రెడీ. ఇదిగోండి, ఇదే మ్యాట్రెస్. సో మ్యాట్రెస్ కరెక్ట్గా ఇది బాగానే ఉంది. ఇది ఒకసారి కార్లో పెట్టి చూద్దాం, సెట్ అయిపోతే బాగుంటుంది. సో ఇప్పుడు దీని లోపల పెట్టి చూద్దాము ఎలా సరిపోతుందో లేదు. హ్యాపీ డాగ్ డూడల్.
డూడల్ ఈడేమో అటు ఆవుని చూస్తున్నాడు, ఆవు కనిపించింది. ఎనీవేస్ గైస్, బెడ్ మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోయింది. బట్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడాలి. నడిపినప్పుడు డ్రైవ్లో రియల్ టైం ఎక్స్పీరియన్స్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. అది జస్ట్ బెండ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. డూడల్, ఓ డూడల్, డూడల్, డూడల్. ఓకే, సో బెడ్ సెట్ అయిపోయింది. ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడ ఉంది బెడ్. హైట్ కూడా కొంచెం పెరిగి, ఇంత ముందు కంటే హైట్ పెరిగింది. అండ్ మీకు అర్థం కాదేమో కెమెరాలో, కానీ బాగుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లాట్, అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫుల్ ఫ్లాట్. ఇది అంతా ఫ్లాట్, చక్కగా వీళ్ళు పడుకోవచ్చు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఫైనల్లీ బెడ్ రెడీ అయిపోయింది. అండ్ చక్కగా జర్నీలో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. జర్నీ అనే కాదు, జస్ట్ ఎప్పుడైనా వీళ్ళని బయట తీసుకెళ్ళినా సరే నాకు ఈ బెడ్ మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ బెడ్. సో డూడల్ వెళ్దామా? వెళ్దాం రైడ్కి. ఓకే రెడీ, లెట్స్ గో. వీడు రెడీగా ఉన్నాడు. సో ఇప్పుడు డూడల్ బెడ్లో కూర్చొని ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. వీడికి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వీడి హైట్ కూడా యాక్చువల్గా సరిపోయింది. బెడ్ వచ్చినప్పటి నుంచి వీడు ఇప్పుడు చక్కగా వీడి హెడ్ బయట తీయగలుగుతున్నాడు ఇలాగా. సో మీరు చూడొచ్చు. డూడల్, యూర్ ఎంజాయింగ్, ఫీలింగ్ గుడ్? బాగుందా? బాగా అనిపిస్తుంది కదా? ఇప్పుడు వీడు హాయిగా ఇలా చక్కగా తిరగచ్చు. నో టెన్షన్, ఓన్లీ అటెన్షన్. ఏమై రైట్ డూడల్? చూడండి, అసలు చక్కగా మొహం బయట పెట్టుకొని హాయిగా తిరుగుతున్నాడు. యూజువల్లీ ఇంత ముందు ఏం జరిగేదంటే, డూడల్ గాడు ఏంటంటే ఆ హైట్ సరిపోయేదే కాదు వాడికి. ఆ బెడ్లో, ఐ మీన్ ఆ బెడ్ కదా, సీట్లో వాడికి హైట్ సరిపోయేదే కాదు. వాడు మొహం బయట తీయాలంటే వీడు బయటికి రావాలి, అంటే నుంచోవాలి, 2 కాళ్ళ మీద నుంచొని అప్పుడు వాడు బయటకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఎలా అంటే ఈ బెడ్ వచ్చినప్పటి నుంచి వీడు డైరెక్ట్గా మొహం బయట పెట్టగలుగుతున్నాడు. సో వాడు లెవెల్ హైట్కి బయట వాడికి ఏ సీన్ వ్యూ చూడాలన్నా వాడికి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు టెన్షన్ లేకుండా వీడు చక్కగా కూర్చోగలుగుతున్నాడు. అండ్ వ్యూని కూడా, సీన్ని కూడా, బయట ఏదైనా చూడాలంటే కూడా దాన్ని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. ఎనీవేస్, మీరు ఏదైనా చెప్పుకోండి, నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నాకు కావాల్సింది అదే మెయిన్. డూడల్ చక్కగా కూర్చోవాలి, జర్నీని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే ఎలా ఎంజాయ్ చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కంఫర్టబుల్గా కూర్చోవాలి. సో ఆ కంఫర్టబుల్గా ఎప్పుడు కూర్చోగలుగుతున్నాడు కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మోర్ ఓవర్ ఐ థింక్ నాతో పాటు డూడల్ కూడా రెడీగా ఉన్నాడు. బట్ ఇది ఒక మ్యాట్రెస్తో ఒకటే రెడీ కాదు, వీడికి ఇంకా చాలా సామాన్, పెడిగ్రీ కూడా అవన్నీ తీసుకోవాలి. నా ఇంట్లో పెడిగ్రీ కూడా అయిపోయింది, సో అది కూడా తీసుకుంటాను. ఇవాళ అయితే టైం అయిపోయింది, ఇప్పుడు 10 o'clock అయిపోయింది రాత్రికి. రేపు వెళ్ళి ఇంకా కావాల్సిన సామాన్ పర్చేస్ చేసుకొని పెట్టుకుంటాను. సో గైస్, దయచేసి ప్లీజ్ చెప్తున్నాను, మీరు నా వీడియో చూస్తున్నారంటే, చూసేవాళ్ళు మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు త్వరలోనే నేను టాటా టియాగో ఈవీలో నేను ఒక పెద్ద మిషన్ చేయబోతున్నాను. 2000 kilometer రైడ్ వెళ్ళబోతున్నా. ఐ థింక్ ఇప్పుడు దాకా ఎవ్వరూ ఇంత పెద్ద లాంగ్ మిషన్ చేయలేదేమో. ఒక ఈవీ కార్ వేసుకొని 2000 kilometer తోలే వాళ్ళైతే ఐ డోంట్ థింక్ సో ఎవరు చేసి ఉంటారు ఇప్పుడు దాకా. ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు డూ దట్. అండ్ దాన్ని లైవ్ రికార్డ్ చేసి ఏం ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, ఏంటి దీని మొత్తం పర్ఫార్మెన్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. 2 పనులు ఒకేసారి వీడియోలో అయిపోతుంది. సో స్టే ట్యూన్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను త్వరలోనే రైడ్ చేయబోతున్నాను నా టాటా టియాగో ఈవీలో. సో స్టే ట్యూన్. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే నేను మీకు చెప్తున్నాను. నాకు మెయిన్ కావాల్సింది డూడల్ అలా కూర్చొని బయట చూడాలి, కంఫర్టబుల్గా అలా కూర్చున్నాడు చూసారా. ఎస్, దట్స్ వాట్ ఐ వాంటెడ్. డూడల్, ఆర్ యూ హ్యాపీ నౌ? సో జస్ట్ ఇలాగే ఇంటికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. అండ్ డూడల్ గాడేమో ముందుకు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, మీరు చూస్తున్నారా. వెనక్కి కూర్చోమంటే కూర్చోడంట, ముందు కూర్చుంటాడు అన్నాడు. సో ముందు కూర్చోబెట్టామండి.